హాయ్ అండి. నేను డాక్టర్ మృణాలిని లాఫ్లోర్ ఎస్థెటిక్స్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీరెప్పుడైనా పిగ్మెంటేషన్ ఇష్యూస్ తోటి సఫర్ అయ్యారా? లైక్ మెలాస్మా, సన్ టాన్. ఇవాళ నేను అదే టాపిక్ మాట్లాడబోతున్నాను. పిగ్మెంటేషన్ అనేది మన స్కిన్ టోన్‌ని డిటర్మైన్ చేస్తుంది. మామూలుగా మనకున్న స్కిన్ కలర్ జెనెటిక్ మేకప్ వలన వస్తుంది. అది మెలనిన్ పిగ్మెంట్ మన ఎపిడర్మిస్ లేయర్‌లో మెలనోసైట్స్ అనే సెల్స్‌లలో ఉంటుంది. లైటర్ స్కిన్ టోన్ వాళ్ళలో తక్కువ మెలనోసోమ్స్ ఉంటుంది. డార్కర్ స్కిన్ టోన్ వాళ్ళలో ఎక్కువ మెలనోసోమ్స్ ఉంటుంది. ఇంకొక బిగ్ డిఫరెన్స్ ఏంటంటే ఈ మెలనిన్ డిగ్రేడేషన్ ఫెయిర్ స్కిన్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. డార్కర్ స్కిన్ టోన్ వాళ్ళలో తక్కువ ఉంటుంది. సో ఇది మనం నార్మల్ స్కిన్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం డే టు డే లైఫ్‌లో ఫేస్ చేసేది ఎక్కువ ఏదంటే సన్ టాన్. సన్ టాన్ ఎందుకు వస్తుంది అంటే సన్ ఎక్స్‌పోజర్ వల్ల. దాంట్లో కూడా సన్ ఎక్స్‌పోజర్‌లో యూవీఏ అండ్ యూవీబీ అనే స్పెసిఫిక్ అల్ట్రా వైలెట్ రేస్ వలన వస్తుంది. ఈ రేస్ ఏం చేస్తుంది అంటే మన స్కిన్లో ఫ్రీ రాడికల్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ఈ మెలనోసోమ్స్ మీద యాక్ట్ అయ్యి మెలనిన్ పిగ్మెంట్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. ఇది మనకి 5 to 10 minutes టు 2 to 3 hours వరకు ఫామ్ అవుతుంది. అందుకే మనము బీచెస్ అలా వెళ్ళినప్పుడు ఈజీగా సన్ టాన్ అయిపోతాము. సో దీంట్లోంచి ప్రొటెక్షన్ కావాలి అంటే మనం బేసిక్గా సన్ స్క్రీన్ మినిమం 30 SPF వాడుకోవాలి. దాని తర్వాత గాగల్స్ లాంటిది, క్యాప్స్ లాంటిది, లేకపోతే మనం ఫిజికల్గా ఏమైనా తల నుంచి ఇలా కప్పుకొని ఉంటే ఈ సన్ టాన్ అనేది కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. దీంతోటి మనము కొందరికి సన్ బర్న్స్ అలా కూడా వస్తుంది ఎక్కువ ఎక్స్పోజర్ అయితే. సో ఈ సన్ టాన్కి నెక్స్ట్ లెవెల్ ఇది సన్ బర్న్స్. సన్ బర్న్స్ అనేది డార్కన్ స్కిన్ పైన మళ్ళీ రెడ్నెస్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది. సో మనం ఒక హాలిడేకి వెళ్ళి వచ్చినాక ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం మామూలుగా చూస్తూ ఉంటాము. సో మా క్లినిక్లో ఇలాంటి కేసెస్ కూడా చాలా ఈజీగా డీల్ చేస్తాము. బేసిక్లీ సన్ స్క్రీన్ అయితే డే టు డే వాడుతూ ఉంటే ఈ సన్ టాన్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ మా క్లినిక్కి వస్తే మేము బేసిక్ సన్ స్క్రీన్ అయితే రికమెండ్ చేస్తాము. ఎక్కువ సివియర్గా ఉంటే మా దగ్గర దానికి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. లైక్ కార్బన్ లేజర్ పీల్ అండ్ హైడ్రాఫేషియల్, ఆక్సిజనోఫేషియల్ ఇవన్నీ చేసుకుంటే ఈ సన్ టాన్ అనేది చాలా మటుకు నయం అవుతుంది. ఒక 1-2 సెషన్స్ తీసుకుంటే మీకు రిజల్ట్స్ చాలా బాగా అవుతుంది. మీ నార్మల్ స్కిన్ కన్నా ఇంకా బెటర్ బ్రైట్నెస్ అండ్ గ్లో కూడా వస్తుంది. నెక్స్ట్ మనం ఎక్కువ సఫర్ అయ్యేది పిగ్మెంటేషన్ ఇష్యూ ఇస్ మెలాస్మా. మెలాస్మా అనేది మామూలుగా ప్రెగ్నెంట్ వాళ్ళలో వస్తుంది. చీక్స్ పైన, ఫోర్ హెడ్ పైన, చిన్ పైన ఎక్కువ వస్తుంది. కానీ ఈ మధ్య హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వలన చాలామంది ఆడవాళ్ళలో మనం చూస్తున్నాము. బేసిక్లీ థైరాయిడ్ అనేది అండ్ పీసీఓడి తోటి సఫర్ అయ్యే వాళ్ళలో, ఓసీపీ పిల్స్ వాడే వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాము. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇదే మెలనోసోమ్స్ అనే సెల్స్ మీద యాక్ట్ అవుతుంది. యాక్ట్ అయినప్పుడు ఈ మెలనిన్ పిగ్మెంట్ అనేది మళ్ళీ ఓవర్ ప్రొడక్షన్ అవుతుంది. సో ఇది మనం బేసిక్లీ ఇది చీక్స్, చిన్, ఫోర్ హెడ్ మీద ఎక్కువ చూస్తామన్నమాట. సో మెలాస్మా అనేది కొంచెం తగ్గడం కొంచెం కష్టం. మామూలుగా ఇంటి రెమెడీస్ వాడితే అస్సలు తగ్గదు. సో మెలాస్మా అనే కేసెస్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము టాపికల్ క్రీమ్స్, టాబ్లెట్స్ అండ్ ఇంకా సివియర్ ఉన్న వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తాం. దీంతో ఒక 5 to 6 సెషన్స్ మినిమం తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. మెలాస్మా తోటి ప్రాబ్లం ఏంటంటే రికరెన్స్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా టాబ్లెట్స్ తీసుకొని తగ్గిపోయినా మళ్ళీ వస్తుంది. సో నా రికమెండేషన్ ఏంటంటే మైక్రో నీడ్లింగ్ లేకపోతే లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఇది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతుంటాయి. సో ఇది పిగ్మెంటేషన్ గురించి మెయిన్ 2 టాపిక్స్.